తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ఇంకిపెల్లి సుబ్బు చావుకు వచ్చిందన్న చందంగా అమెరికా చైనా మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పసిడి ధరలపై ప్రభావం చూపుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం బంగారం ధర, మేలిమి బంగారం ధర ₹1,00,000 బౌండరీ దాటేసింది. ఈ రోజుకి 10 గ్రాముల బంగారం ధర ₹1,02,000 ఉన్న పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ఎందుకు హైక్ అయింది? గడిచిన దశాబ్ద కాలంగా ధరల పెరుగుదలను ఒకసారి అంచనా వేసుకునేందుకు ప్రస్తుతం మనం శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రముఖ నగల షోరూంలో ఉన్నాం. ధరల పెరుగుదల తీరును, ఈ ధరల వల్ల కొద్ది మేరగా ఫైనాన్షియల్గా ఎలా సేవ్ అవ్వచ్చు, ఇవన్నీ వివరించేందుకు ఈ నగల షోరూం తొలక యజమాని పృథ్వీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. పృథ్వీ గారు, ఎప్పుడు లేదు ₹1,00,000 పైన అయిపోయింది. మీరు చూస్తున్నారుగా గడిచిన దశాబ్ద కాలంగా ఎందుకు ఈ ఫ్లక్చుయేట్ ఈ స్థాయిలో వస్తుంది? డిమాండే అనుకోవచ్చా? నమస్కారం సార్, నా పేరు బోయిన్ పృథ్వీ. శ్రీకాకుళంలో జిఎన్వి జ్యువెలరీస్ నేను ఒక మేనేజింగ్ పార్ట్నర్ని. సుమారు ఈ 6 సంవత్సరాలు అయింది మేము పెట్టి వ్యాపారం మొదలుపెట్టి. ఈ 6 సంవత్సరాల్లో ఇంత రేట్ ఫ్లక్చువేషన్ అనేది ఎప్పుడు రాలేదు సార్. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ప్రపంచ దేశాలు యుఎస్ చైనా అని కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థిక వనరుల పరిస్థితి, అంటే వాటి ఉన్న మధ్య వ్యత్యాసం, ముఖ్యంగా యుఎస్ చైనా దాని తాలూకు ఉద్రిక్తత ఎక్కువగా ఉండడం వల్ల, డాలర్ ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల, ఈటీఎఫ్లు, ట్రేడ్ మార్కెట్ రేట్లు పెరగడం వల్ల బంగారం రేట్ బాగా పెరిగింది సార్. సామాన్యుడికి కొద్ది దూరంగానే భారంగానే ఉంది ప్రజెంట్ రేట్. ఈరోజు గ్రామ్ బంగారం ఇంచుమించుగా ₹10,200 గ్రామ్ బంగారం ఉంది సార్. ఈరోజు 10 గ్రాములు ₹1,02,000. నాకు తెలిసి ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఇప్పుడు వ్యాపారాల పరిస్థితి తెలిసి 6 ఏళ్ళుగా ఉన్నారు. ఎప్పటి నుంచి మీ పూర్వీకులు కూడా దీంట్లో ఉంటారు. మీరు చూసి అప్పుడు గ్రామ్ ఎంత ఉంది, ఈ రోజుకి ఎంత ఉంది? జనాలు ఎలా ఈ పెరుగుదల పట్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? జనాల్లో ఉంటే సార్, ఇప్పుడు పెరుగుదల అందరూ భయపడుతున్నారు. దీనికి రేట్ పెరగడం అనేది ఒక పక్కన, అంటే మన పాత బంగారాలు అవన్నీ వాల్యూ పెరిగి అదంతా ఓకే. కొనవలసిన వాడికి ఇప్పుడు ఒక 10 గ్రాములు కొనాలి అన్నాడు, ఒక 5 గ్రాములకి ఆగిపోతాడు. 10 గ్రాములు ఇంచుమించు ₹1,02,000 అయిపోతుంది కదా. మన బడ్జెట్ అంటే బంగారంకి అంతా కొనలేము కదా సార్. వ్యాపారాలు అయితే కొద్దిగా తగ్గుముఖం పడతాయి సార్. ఎందుకంటే ఇంత భారీ రేట్లలో అంటే వ్యాపారం జనాలు వచ్చినా ఏది చేసినా, ఒక తులం బంగారం కొనాలనుకున్నాడు 30 తులంకి ఆగిపోవడం, అక్కడికి అది అలా మేనేజ్ చేసుకోవడం, సర్దుకుపోదాం, బంగారం లేకపోతే ఇబ్బంది రాదనే ఉద్దేశం సగటు సామాన్యుడు అలా నిర్ణయించేసుకుంటాడు. ఈ రేట్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. కంటిన్యూస్ గా పెళ్ళిళ్ళకి సంబంధించి కొనుగోలుకే ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు 1,05,000 అన్నది ఉండదు, వాళ్ళు కంపల్సరీగా ఇన్ని తులాలు ఇవ్వాలి అన్నది అక్కడ ఉంటది కాబట్టి. ఉంటుంది సార్, ఇన్ని తులాలు ఇవ్వాలని ఉంటుంది. ఇంత రేటు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే ఇన్ని తులాలు, ఇప్పుడు ఇంత రేట్, తులం 1,00,000, అంటే తులం 1,20,000 సార్. దగ్గర ₹1,20,000 తులం అంటే ఎప్పుడూ చూడండి రేట్. లాస్ట్ ఈ 2 ఏళ్ళగా పెరిగినంత, అంటే రేటు పెరుగుతూనే వస్తుంది. బంగారం గత 100 సంవత్సరాలుగా పెరుగుతూనే వస్తుంది, కాదనట్లేదు. లాస్ట్ 2 ఏళ్ళగా పెరిగినంత వ్యత్యాసం ఇంతకు ముందు ఎప్పుడు ఇంత లేదు. డబుల్ ట్రిపుల్ రేంజ్లో పెరుగుతూనే వచ్చింది. కట్నంకి లేదా పెళ్లికి కొనాలి ఇన్ని తులాలి అని అనుకున్న వాళ్ళు ఆ నెంబర్ని తగ్గించుకుంటారు తప్ప, కానీ ఇంకొకటి ఓ సైట్ కొందాం, లేదా ఒక కారు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, బంగారం అలాదని తర్వాత చూసుకొని కొనుక్కోవచ్చు, తగ్గుతుంది అనే ఊహలో అంచనాలు అయితే ఉన్నాయి. కానీ తగ్గే ముఖం అయితే కనిపించట్లేదు సార్ ఎక్కడ కూడా. రోజు రోజుకి తగ్గుతుందని ఎంతమంది చెప్తున్నారు, పెరుగుతుందని అంతకని ఎక్కువ మంది చెప్తున్నారు. పెరగడానికి స్కోప్ ఉంది సార్. కనిపిస్తుంది సార్. పృథ్వీ గారు, ఈ నేపథ్యంలో కస్టమర్కి మీరు సజెస్ట్ చేయాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా సేవ్ అవ్వాలి. అలాంటి సందర్భంలో మీరు ఎలాంటి, అంటే బోల్డ్ చోట్ల చూస్తుంటాం షోరూమ్స్ అంటే కూడా మంచి స్కీమ్స్ ఏవో సజెస్ట్ చేస్తుంటాయి. కస్టమర్ సేవ్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకూడదు అంటే ఎలాంటి స్కీమ్స్ లాంటిలో చేస్తే బాగుంటుంది? మంత్లీ వెయిట్ లాకింగ్ సిస్టమ్ తీసుకోవాలి సార్. శ్రీకాకుళంలో మాకు తెలిసి, శ్రీకాకుళమే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జనరల్గా మేము ఇస్తున్న ఈ మంత్లీ ప్లాన్ ఎవరైతే ఉందో ఎవరు ఆ బెనిఫిట్ ఇవ్వట్లేదు. ఎంతైనా సరే ఒక 1% అయినా 2% అయినా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది జిఎన్వి ద్వారా. అందుకే ఈ 6 సంవత్సరాల్లో మేము, అంతకుముందు మా తండ్రులు తాతల దగ్గర నుంచి ఈ వ్యాపారం వస్తున్నా, ఈ 6 సంవత్సరాలు అగ్రెసివ్గా వెళ్ళడానికి, ఇంత వ్యాపారం ఇంతమంది మన్నలు మేము పొందడానికి కారణం మాకు స్కీమ్ సార్. జనరల్గా కస్టమర్ అనేవాడు ఇప్పుడు సడన్గా తులం బంగారం కొనాలంటే, మీకైనా నాకైనా ₹1,20,000 పెట్టి కొనాలంటే అది కొద్దిగా ఇంకోటి ఏదో ఆపుకొని అర్జెంట్ అయితే కొనాలి సార్. అదే మనం నెలకి ఒక 5,000 10,000 సేవ్ చేసుకుంటే, దాని తరుగులు మజూర్లు పూర్తిగా లేకుండా బంగారం కొనుక్కోవడం అనేది ఆ వెయిట్ లాకింగ్ సిస్టమ్తో ఉన్న స్కీమ్స్ తీసుకుంటే, ఇప్పుడు ₹1,000 నుంచి ఎంతైనా కట్టుకునే వెసులుబాట్లు కలిగించారు. లెక్కల్లో మాట్లాడుకుందాం పృథ్వీ గారు. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ మీ దగ్గర ఒక వ్యక్తి 10,000 వెయిట్ లాక్తో ఇచ్చేసుకున్నాడు. ఈ రోజుకి ఆయనకి ఎంత సేవ్ అయి ఉంటుంది లెక్కల్లో మాట్లాడుకుంటాం? ఆయన నెలకి ₹10,000 చొప్పున కట్టుంటే, మా దగ్గర 11 నెలలకి ఆయన కట్టాల్సింది ₹1,06,000.
ఆయన బెనిఫిట్ ఒక 4,000 రూపాయలు మేము గిఫ్ట్, అది జాయినింగ్ గిఫ్ట్ కింద ఇచ్చాం. దాంతో కంపేర్ చేసుకుంటే 1,10,000 క్యాలిక్యులేట్ చేసుకుంటే జిఎస్టీలు ఇతర ట్యాక్స్లు అన్నీ కలిపి తీసిగా 80,000 రూపాయలు అదనంగా ఆదాయపడ్డాడండి ప్రతి ఒక్కరు కూడా. 80,000 పడుతూ దాని బంగారం ఏదైతే ఉందో ఆ స్కీమ్ వచ్చిన బంగారం ఈ రోజు దాని విలువ ఆయన 1,10,000 తీసుకున్న విలువ 2,00,000 రూపాయల దగ్గరికి ఉందండి. అదైతే మాత్రం మా దగ్గర తీసుకుంటున్న కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా, మా దగ్గర తీసుకుంటున్న వాళ్ళందరికీ ఒక వస్తువు పెరుగుతుంది ఈ స్కీమ్ ద్వారానో లేదా మన దగ్గర కొంత సెంటిమెంట్ గానో మంచి అభిమానంతో మేము కూడా చాలా అగ్రెసివ్గా లెస్ మార్జిన్స్తో వ్యాపారం చేయండి అని మా స్టాఫ్ అందరికీ చెప్తున్నాం. వాల్యూమ్ ఆఫ్ సేల్ పెంచుకోవడానికే చెప్తున్నాం. సో కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. సుమారు మాకు 30,000 మంది కస్టమర్స్ ఉన్నారు సార్. ఇక్కడ మా కొత్త బ్రాంచ్ శ్రీకాకుళం జీట్ రోడ్లోన, పలాసాలో కూడా మాది షోరూమ్స్ ఉన్నాయి సార్. కార్పొరేట్ సంస్థకి ధీటుగానే అన్ని కార్పొరేటర్ అన్ని రూల్స్ హెచ్ఐడి హాల్మార్క్, బిఐఎస్ హాల్మార్క్ అని అన్నీ కూడా పాటిస్తూ, వెండిలో అంటే జనరల్గా వెండి రామి ఉంటుంది, ఇప్పుడు వెండి కూడా 1,00,000 రూపాయలు అయిపోయింది కేజీ. వెండికి కూడా హాల్ మార్క్ని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ఈ జిల్లాలో మేమే సార్. దానికంటూ ప్రత్యేకంగా ఒక షోరూమ్, అందులో గోల్డ్ పెడుతూ వెండి హాల్ మార్క్ ఆభరణాలు అమ్ముతుంది కూడా ప్రస్తుతానికి మన జిల్లాలో జిఎన్వి జ్యువెలర్స్ ఒకటే సార్. ఏ కార్పొరేట్ సంస్థ ఇంతకు ముందు అమ్మలేదు, ఏ చిన్న సంస్థలు కూడా మాకు పోటీ లేదు. రేటు పెరుగుతున్న కొద్ది ఈ 916 ఆభరణాలకు ధీటుగా 18 క్యారెట్ బంగారు ఆభరణాలు కూడా తీసుకొచ్చాం సార్. లాస్ట్ ఒక 1 year నుంచి మేము ఈ 18 క్యారెట్ మీద బాగా వర్కౌట్స్ చేసాం. దానికోసం ఈ కౌంటర్ మొత్తం కూడా 18 క్యారెట్స్, అంటే ఇంతకుముందు 916కి ఏ ప్రామాణికాలు పాటిస్తామో 18 క్యారెట్స్ కూడా అవే ప్రమాణాలు, అంటే బిఐఎస్ హాల్మార్క్ హెచ్ఐడిది, దాని క్వాలిటీది, దాని రేటు, దాని ఫినిషింగ్ వర్క్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా 22 క్యారెట్లు ఏవేవి దొరికితే అవన్నీ కూడా 18 క్యారెట్లు దొరికే విధంగా 1,00,000 రూపాయలు అయిపోయిన బంగారాన్ని, 1,20,000 రూపాయలు బంగారాన్ని 80,000-85,000 రూపాయలకి, అంటే 1,00,000 దాటిందనకనే 80,000-85,000 రూపాయలకి ఒక వస్తువు తులం బంగారం వస్తుంది కదని 18 క్యారెట్ని ఇక్కడ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసాం సార్. దాదాపు ఒక 8 నెలలు దాటుతుంది. సక్సెస్ఫుల్గా ఆ బిజినెస్ అవుతుంది. దానికంటూ స్కీమ్స్, సిల్వర్ కంటూ స్కీమ్స్, డైమండ్ కంటూ స్కీమ్స్, రకరకాలుగా సామాన్యుడికి ఎన్ని విధాలుగా జిఎన్వి చేరాలో అన్ని విధాలుగా మనం చేరడానికి ప్రయత్నిస్తాము. దానికోసం ప్రత్యేకంగా ఒక 40 మంది మా స్టాఫ్ని బయట బయట మనం ఉంచి కస్టమర్ని కేవలం సర్వీస్కే, అందుకే ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఉండడం వల్ల అది గ్రేట్ అచీవ్మెంట్. అన్నిటికీ కూడా అప్రిషియేట్ చేస్తూ మీ ఒక 3 ఎన్నో ఉన్నాయి, కానీ ఓవరాల్గా మనం మీకు తెలుసుంటుంది శ్రీకాకుళం జిల్లాలో ఎంత బిజినెస్ జరుగుతూ ఉంటే ఒక మంత్లీ లెక్కేసుకుంటే అన్ని షోరూమ్లలో ఎంత గోల్డ్ ఇదై ఉంటుంది. ఈ ప్రైస్ హక్కు వల్ల యావరేజ్గా ఏం తగ్గుతుందో పెరుగుతుందా సార్? ఇంతకు ముందు ఒక 100 రూపాయల వ్యాపారం జరిగి ఉంటే శ్రీకాకుళంలో ఇంచుమించుగా 150 బంగారం షాపులు ఉన్నాయి సార్. చిన్నవి పెద్దవి, యూనియన్ అని, కార్పొరేట్ అని, మా యూనియన్లో అన్ని షాప్స్ పూర్వం నుంచి ఉన్న వాళ్ళంతా కూడా ఒక 100 రూపాయల బిజినెస్ ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగి ఉంటే ఇప్పుడు 50 రూపాయలు కూడా జరగట్లేదు అనేది మా అంచనా. ఎందుకంటే మా ఫీడ్బ్యాక్ బట్టి జనరల్గా మార్కెట్ చాలా స్లోగా ఉంది సార్. బంగారం వ్యాపారం అనేది కాదు, రియల్ ఎస్టేట్ కూడా చాలా స్లోగా ఉంది. డబ్బులు సర్క్యులేట్ అవ్వట్లేదు జనాల్లో, అంటే ఫండ్ రైజ్ అవ్వట్లేదు. మనం బంగారం కొనుక్కోవాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు, ఆయనకు రియల్ ఎస్టేట్ అమౌంట్ వచ్చింది, దాన్ని బంగారం కింద కొనడమో పిల్లడు ఏదో చేద్దామని ఉద్దేశంతో ఉంటారు. డబ్బులు సర్క్యులేషన్ మార్కెట్లో ఇక్కడనే కాదు, ఓవరాల్ ఇండియా మొత్తం డబ్బులు సర్క్యులేషన్ అయిపోయింది సార్. బాగా వ్యాపారాలు కొద్దిగా కష్టంగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు. డబ్బులు సర్క్యులేషన్ ఇదైపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే మీరు ఇందాకే అన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా పెట్టుబడులు లాంటివి పెట్టాలంటే ఏ సజెస్ట్ చేస్తారు ఇలాంటి తరుణాలు? పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది కరెక్ట్ టైం సార్. అంటే జనరల్గా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వ్యాపారం చేసినా ఒక పెట్టుబడి పెట్టినా దేనికోసం పెడతాం? లాభం పొందడానికి. ఎంతటోరైనా ఎవరైనా ఆ లాభం తెలిసిన వాళ్ళైతే తక్కువ చేయమంటాం, లేదా ఇంకా ఎంతవరకు తగ్గించుకుంటాం, కానీ లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు. సో పెట్టుబడులు పెట్టి కొనుక్కొని పెట్టుబడులు పెట్టి లేదా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు కరెక్ట్ టైం సార్. రాబోయే రోజుల్లో రేట్ తగ్గిపోద్ది అనేది అయితే మాత్రం అవాస్తవం సార్. నాకు తెలిసినంత వరకు ఎప్పుడైనా 5,000 రూపాయలు గ్రామ్ బంగారం ఉన్నాడు, మళ్ళీ మీరు 5,000 కింద నెంబర్ చూసారా? చూడలేదు. 6,000 దాటాక లేదు, 7,000 దాటాక లేదు, 8, 9, 10,000కి వచ్చింది. ఇప్పుడు ఎంత తగ్గినా సార్ నా లెక్కల్లో అంటే తగ్గుతుంది. ఒక 500-600 గ్రాముకి తగ్గిపోద్ది. ఒక నెల రోజుల్లో 2 నెలల గ్యాప్ ఇచ్చి తగ్గిన 600 ప్లస్ మరొక 600, 1,200 అయితే పెరుగుతుంది సార్. తగ్గే సూచనలు అయితే లేవు, పెరుగుతూనే ఉంది. పెరగడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, మన దగ్గర ఉన్న బంగారం వాల్యూ పెరుగుతుంది, అంతే విధంగా సేఫ్టీ కూడా తగ్గుతుంది సార్. బంగారం రేట్ పెరగడం వల్ల దొంగతనాలు జరుగుతాయి. ఈ బ్యాంక్ లోన్లు ఇవ్వడం ఈజీ మనీ కొద్దిగా అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు, తప్పు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకెళ్ళాలి సార్. ఇది పృథ్వీ గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు.
ప్రధానంగా ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి పెళ్లి బాజా మోగించాలంటే ఎవరైతే వారి నిర్వాహకులు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది గొప్ప తగ్గించుకునైనా బంగారం కొనుగోలు జరుపుతున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 6 సంవత్సరాలు చూసుకుంటే బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయని, భవిష్యత్తులో ఇవి కూడా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రోజుకి ఈ క్షణానికి 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,02,000 రూపాయలు అయితే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఎంత పెరుగుతుందో అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో గతంలో మేరకు కొద్ది మేర కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఎవరైతే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్న వారందరూ కూడా యథావధిగా కొనుగోలు చేస్తున్నారని చెప్పి పృథ్వీ చెప్తున్నారు. కొంతమంది కస్టమర్లతో మాట్లాడదాం, బంగారం పెరుగుదలపై వారెలా రియాక్ట్ అవుతారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో కస్టమర్ ఉన్నారు. మేడం మీ పేరు? సంధ్య. సంధ్య గారు, తెలుసా బంగారం రేట్ ఈరోజు ఎంత ఉందో? ₹1,00,000 ఉందండి. ఎలా అనిపిస్తుంది ₹1,00,000? ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలని చాలా కష్టంగా ఉంది. ₹1,00,000 అయిపోయింది కదా మరి. మామూలుగా ఎంత కొనుగోలు చేస్తున్నారు ఇవన్నీ? ఎలా మామూలు పెళ్ళిళ్ళకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇన్ని తొలాలని ప్రిపేర్ అయిన పెరుగుతున్నారా తగ్గుతున్నారా? తగ్గుతున్నారు మరి. ఎంత కాస్ట్ ఉంటే మరి తక్కువ కాస్ట్ ఉండాలి, అలా మరి కొనుక్కోలేరు కదా. ఒకప్పుడు మీకు తెలిసినప్పుడు ఎంత ఉండేది తులం, ఈ రోజు ఎంత? 60,000. చెల్లి మ్యారేజ్కి వచ్చేసరికి 60,000 ఉండేది, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ఇంకా పెరిగిపోతే మీ అమ్మలు ఉండేటప్పుడు మీ అమ్మలు చెప్పడం ప్రకారం అప్పుడు ఉండేటప్పుడు 600, 500, 400 అనిపిస్తుంటుంది. అప్పుడు ఒక కేజీ కొనుక్కుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో తినడానికే లేవు కదా డబ్బులు. అప్పటికి అదే రేటు, ఇప్పటికి ఇదే కష్టం అయిపోతుంది. మరి ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే ఎలా, అంటే డబ్బుల్లో తగ్గుతున్నారా, వెయిట్లో తగ్గుతున్నారా, ఎలా వెళ్తున్నారు? డబ్బుల్లోనే తగ్గుతున్నారు కదా. ముందు ఏదైనా కొనాలంటే అమౌంట్ ఉండాలి, అమౌంట్ లేకపోతే ఏది కొనుక్కోలేము. మరి అమౌంట్ కష్టపడాలి అంటే ఎంత దాచినా ₹1,00,000 అయిపోయింది. గోల్డ్ కొనడానికే వచ్చారు ఎక్కడికి? ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంత ప్లాన్ అంటే ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. తులం కొనాలంటే మరి తులమే కొనాలి, పక్క పెళ్లి కొనాలి, బాగోదు కొనకపోతే. అప్పు సప్పు చేసి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ₹1,00,000 కొనడానికి వచ్చాం, తులం బంగారం కొనడానికి. ఇప్పుడు చాలా బంగారం షాపులు స్కీములు అవి ఇస్తున్నాయి, దానివల్ల సేవ్ అవుతారా కొద్ది గొప్ప రేట్లు? అంతా అక్కడికే వస్తుంది. సేవ్ అంటే ఏం లేదు, నాకు తెలిసి అంతా అక్కడికే వస్తుంది అంతే. అతనికి చెప్తున్నారు కస్టమర్స్. ఈవిడ శ్రీకాకుళం నగరానికి చెందిన సంధ్య అనే ఒక ఆవిడ తప్పనిసరి పరిస్థితులు అయినప్పటికీ, తులం ₹1,00,000 పైన ఉన్నప్పటికీ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని వీరంతా చెప్తున్నారు. ఎంతగా ధరలు పెరిగినా పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాల సమయంలో తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా అప్పులు చేసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కొంతమంది కస్టమర్లు అయితే చెప్తున్నారు. మొత్తానికి బంగారం ధరల పెరుగుదల సామాన్యుడి జిల్లా అయిన శ్రీకాకుళంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదో స్థాయిలో పెరుగుదల కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పి వీరంతా చెప్తుంటే, భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా కొంతమంది ఎవరైతే ఏ బంగారం వర్తకులంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నగరం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.